హలో హాయ్ వెల్కమ్ టు పురాతన కథలు. సాయిబాబా 9 గురువారాల వ్రతం గురించి అండి ఈ వీడియో. ఈ వ్రతం ఎలా చేసుకోవాలి, దీని విధి విధానాలు ఏంటి, నేను ఎలా చేసుకున్నాను, ఈ 9 గురువారాల సాయిబాబా వ్రతం చేసుకుంటే నిజంగానే మన కోరిక నెరవేరుతుందా, ఇలా మనకి తలెత్తే ప్రశ్నలకి సమాధానాలను చూద్దాం. మనకి సాయిబాబా 9 గురువారాల వ్రతం గురించి ఎన్నో పీడిఎఫ్లు మనకి గూగుల్లో అవైలబుల్ ఉన్నాయి. లేదు అంటే 9 గురువారాల సాయిబాబా వ్రతం బుక్స్ కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఈ రెండిట్లలో ఏదో ఒకటి చూస్ చేసుకొని ఆ బుక్లో ఉన్నది మనం చదువుకుంటూ పూజ చేసుకుంటే చాలు. ఫస్ట్ నేను ఒక 2 వారాలు మాత్రం గూగుల్లో దొరికిన సాయిబాబా 9 గురువారాల వ్రతం గురించి పీడిఎఫ్ దొరికింది. సో ఆ పీడిఎఫ్ని చదువుకుంటూ నేను పూజ చేశాను. మనకి ఈ పూజ వచ్చేసి అర్ధగంట నుంచి 40 నిమిషాల టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇక ఆ తర్వాత నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్న బుక్ వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఆ బుక్లోది చూసుకుంటూ నేను చదువుకుంటూ వ్రతం చేశానన్నమాట. మీకు కుదిరితే వీలైతే ఆ బుక్ మొత్తం చదవడానికి ప్రయత్నిస్తే మంచిది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సాయిబాబా గురువారాల వ్రతం గురించి చేసుకుంటారు. కానీ నేను మాత్రం నాకు దొరికిన పీడిఎఫ్ అండ్ అలాగే ఆన్లైన్లో కొన్న బుక్ సేమ్ వ్రతం ఒకే విధంగా ఉంది, ఏమాత్రం తేడా లేదు. కాకపోతే కొన్ని సాయిబాబా స్తోత్రాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. మనకి కుదిరినప్పుడు సాయిబాబా స్తోత్రాలు చదువుకుంటూ ఉంటే బాగుంటుంది. మీకు పీడిఎఫ్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను మొదటి 2 వారాలు ఆ పీడిఎఫ్ని అనుసరించాను. ఆ తర్వాత నేను బుక్ తీసుకున్నాను అనమాట. ఇంకా మనము సాయిబాబా వ్రతం చేసే రోజు వ్రతం అయిపోయే వరకు కూడా మనం ఏమీ తీసుకోవద్దు, ఏమీ మనం తినవద్దు. వ్రతం పూర్తయిన తర్వాత తినవచ్చు. కావాలి అంటే ఉపవాసం ఉండాలనుకునేవారు ఖచ్చితంగా ఉపవాసం చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. లేదు నేను చేయలేను అనుకున్న వాళ్ళు వ్రతం అయిపోయిన తర్వాత చక్కగా తినవచ్చు అని ఆ బుక్లోనే రాసి ఉంది. ఆ గురువారం రోజు మాంసాహారం జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. వ్రతం పూర్తి అయిపోయిన వెంటనే మనకి పీట కదిలించమని కూడా స్తోత్రం ఉంటుంది. మనం వ్రతం పూర్తి కాగానే వెంటనే పీటని కదిలించేసేయాలి. కాకపోతే మీరు ఉంచుకుంటే ఈవినింగ్ వరకు ఉంచుకోవచ్చు, లేదంటే మరునాటి రోజు తెల్లారుజామున తీసివేయచ్చు. సో నేనైతే ఆ రోజంతా ఉండాలని చెప్పి ఆ పీటని అలాగే ఉంచుకొని నెక్స్ట్ డే నేను తీసానమాట. మనకు తెలిసిన విధంగా మీకు నచ్చిన విధంగా ఆ సాయిబాబా విగ్రహాన్ని ఇలా అలంకరించుకోవచ్చు. చూస్తున్నారు కదా, సాక్షాత్తు ఆ సాయిబాబాని ప్రత్యక్షమయ్యి ఇక్కడ ఉన్నారా అన్నట్టుగా ఎంత అందంగా ఉందో. అయితే సాయిబాబా గురించి నిజంగా జరిగిన కొన్ని సంఘటనలు నేను చదివాను, అవి మీకు కూడా వినిపిస్తాను. ఒక అతను తన జీవితంలో సాయిబాబా చూపించిన లీల గురించి చెప్పాడనమాట. సో చూద్దాము. నేను ఒక మంచి ఐటీ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఐటీ ఫీల్డ్ ఎలా ఉంటుందో మనకందరికీ తెలిసిందే. మరో కంపెనీ నుంచి మెరుగైన ఆఫర్ లభిస్తే ఉద్యోగి కంపెనీని మార్చడం ఇక్కడ సర్వసాధారణంగా జరిగేది. నేను కూడా సరిగ్గా అదే చేశాను. ఆ సమయానికి నా కెరీర్ ఎదుగుదలకు తగిన పని చేస్తున్నాను అని అనుకున్నాను. మరొక ఐటీ కంపెనీ నుంచి మంచి ఆఫర్ వచ్చిన మరుక్షణమే ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీని విడిచిపెట్టాను. తగిన కారణాలు ఏవీ లేకుండా వెంటనే ఈ కొత్త కంపెనీలో చేరాను. ఇదంతా 5 నెలల కిందట జరిగింది. కొత్త కంపెనీలో చేరిన తర్వాత మంచి ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఎంత పెద్ద తప్పు చేశానో గ్రహించడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. ఈ కొత్త కంపెనీలో నాకు చాలా అసౌకర్యంగా ఉండేది. అయినా నా తప్పును సరిదిద్దుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. రాత్రింబవళ్ళు నేను చేసిన తప్పు గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. చాలా ఒత్తిడిని అనుభవించేవాడిని. నా తప్పును క్షమించమని, నాకు సరైన దారి చూపమని బాబాను ప్రార్థించడం ప్రారంభించాను. నేను 9 గురువారాల సాయిబాబా వ్రతం చేయడం ప్రారంభించాను. వ్రతం చివరి గురువారం అకస్మాత్తుగా నా పాత కంపెనీ యజమాని నుంచి సందేశం వచ్చింది. నేను తిరిగి కంపెనీలో చేరడానికి ఆసక్తిగా ఉన్నావా అని ఆయన నన్ను అడిగారు. నేను ఇది నిజంగా నమ్మలేకపోయాను. వెంటనే అవును అని సమాధానం చెప్పాను. నేను తిరిగి పాత కంపెనీలో చేరడానికి కేవలం నా బాబానే కారణం. 9 గురువారాల సాయిబాబా వ్రతం చేయడానికి నేను ప్రతి ఒక్కరిని సూచిస్తున్నాను. ఇది చాలా అద్భుతమైనది, అలాగే సులభమైనది కూడా. అయితే విశ్వాసంతో చేయండి. త్వరలోనే నా జీవితంలో బాబా చూపిన ఇలాంటి మరిన్ని అద్భుతమైన లీలలను మీతో పంచుకుంటాను అని ఒక అతను రాశాడనమాట.
అలాగే ఇంకొక భక్తుడు రాసిన కథను చూద్దాం. ఈరోజు నా జీవితంలో ఉన్నదంతా నా బాబా దయ వల్లనే అని నమ్ముతున్నాను. నేను చేసిన తప్పులకు దయచేసి నన్ను క్షమించండి బాబా, ఎప్పటికీ నాతో ఉండండి. అలాగే ఇంత సుదీర్ఘమైన పోస్ట్ చేసినందుకు నన్ను క్షమించండి. ఏదైనా తప్పులు ఉంటే సవరించడానికి సంకోచించకండి. 9 గురువారాల సాయిబాబా వ్రతం గురించి నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2003లో మేము ఒక ఇంటిని కొనాలని భావించాం. అలాగే నేను నా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యాను. ఇంటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఎక్కడ కొనాలో, ఎంత బడ్జెట్ పెట్టాలో నిర్ణయించుకోలేకపోతున్నాం. మేము మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాం. మరోవైపు దాదాపు 6 నెలల నిరంతరం ప్రయత్నించినప్పటికీ నాకు సరైన ఉద్యోగం లభించలేదు. దీంతో నాకు చాలా కలత చెందాను. దయచేసి నా సమస్యలన్నీ తీరడానికి ఒక మార్గం చూపించమని బాబాను ప్రార్థించాను. అప్పుడే బాబా ఆశీస్సులతో ఒక బ్లాగ్ని నేను సందర్శించాను. అక్కడ 9 గురువారాల సాయి వ్రతం గురించి తెలుసుకున్నాను. అప్పుడు నేను కూడా ఈ వ్రతం చేయాలని నిర్ణయించుకున్నాను. ఆ తరువాత ఒకరోజు నాకు కలలో సాయిబాబా దర్శనం అయ్యింది. నేను ఈ వ్రతం చేయాలని బాబా కూడా కోరుకున్నారని నమ్మకం కలిగింది. మొత్తం 3 కోరికలు నెరవేరాలని ఈ వ్రతం ప్రారంభించాను. ఇక అప్పటి నుంచి అద్భుతాలు జరగడం ప్రారంభమైంది. నా వ్రతం 2 వారాలు పూర్తయిన తరువాత మేము ఒక అందమైన హౌసింగ్ కమ్యూనిటీని చూసాం. అందులో మాకు చాలా నచ్చిన కొత్త ఇంటి కోసం సంతకాలు కూడా పూర్తయ్యాయి. మా బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ ధర అయినప్పటికీ ఇది నిజంగా చాలా మంచి డీల్ అనే చెప్పాలి. ఇంకో అద్భుతం ఏమిటంటే మా ఇంటి నెంబరు 27, అంటే 2 + 7 = 9. కాబట్టి ఇది పూర్తిగా బాబా ప్రసాదంగా భావించాం. సాయిబాబాని స్వయంగా మా ఇంటిని మాకు ఇచ్చారని చాలా సంతోషించాం. అయితే మేము అనుకున్న దానికంటే ఇంటి బడ్జెట్ ఎక్కువగా ఉన్నందుకు దానికి సరిపడా ఏర్పాట్లు కూడా బాబా ఖచ్చితంగా చేస్తారని మేము ఆశించాం. మాకు అందమైన ఇంటిని ఇచ్చినందుకు బాబాకు ధన్యవాదాలు. నా 9 వారాల వ్రతం పూర్తి కావడానికి ముందు మరో అద్భుతం జరిగింది. నా స్నేహితుల్లో ఒకరికి మేము నివసిస్తున్న ప్రాంతంలో కొత్త ఉద్యోగం వచ్చింది. ఆ సమయంలో అతను మా ఇంటికి వచ్చాడు. నేను ఉద్యోగం కోసం వెతుకుతున్నానని తెలుసుకొని తన పాత ఉద్యోగంలో చేరాలని కోరాడు. దానికోసం నాకు కొంత జీతం కూడా ఇస్తానని చెప్పాడు. ఎంత అద్భుతంగా నాకు ఉద్యోగం వచ్చిందో చూడండి. ఈ ఉద్యోగం ద్వారా పని అనుభవాన్ని పొందగలుగుతున్నందుకు నేను చాలా సంతోషించాను. నాకు ఉద్యోగం ఇచ్చినందుకు బాబాకు ధన్యవాదాలు. సాయి లేకపోతే ఇది జరిగేది కాదు. సో ఇలా కొన్ని వేల మంది 9 గురువారాల వ్రతం చేసి వారు పొందిన అనుభవాన్ని బుక్లలో రాశారనమాట. మరి నేను ఎలా చేశాను, నా కోరిక నెరవేరిందా, ఇవన్నీ నా నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్. ఆ షిరిడి సాయిబాబా ఎంతోమంది జీవితంలో వెలుగులని నింపాడు. సాయిబాబా నమ్మిన వారి జీవితంలో ఖచ్చితంగా వెలుగులని నింపుతాడని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వారి జీవితంలో కూడా సాయిబాబా ఏదైనా మిరాకిల్ చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ వాచ్ మోర్ వీడియోస్ ఇన్ మై ఛానల్.